హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. ఈరోజు మన ఛానల్లో నేను హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ యొక్క హాల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనకి 3rd జనవరిన ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను వెంటనే 4th జనవరి విజిట్ చేసి మీకోసం గబగబా ఈ హాల్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే కనుక తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. ఎగ్జిబిషన్ అయితే మనకి 45 డేస్ ఉంటుందండి. అంటే ఫిబ్రవరి 15th ఆ టైం వరకు కూడా ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఫుట్వేర్ అయితే నాకు 400 రూపీస్ పడింది. నేనైతే సెంటర్లో ఉన్న ఫ్లవర్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. మనకి ఇందులో బ్లూ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని నేను సయ్యద్ రాజస్థానీ అనే షాప్ నుంచి తీసుకున్నాను. ఇది మనకి అజంతా గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఐటమ్స్ కూడా నేను ఒకటే షాప్లో తీసుకున్నానండి. ఈ 3 ఐటమ్స్ వచ్చేసి నాకు మొత్తం కలిపి అరౌండ్ 280 రూపీస్ పడినాయి నాకు గుర్తున్నంత వరకు. ఈ క్లిప్ అయితే చిన్న డ్యామేజ్ వచ్చింది, నేను ఇంటికి వచ్చాక చూసుకున్నాను. ఇదైతే మా పాప కోసం తీసుకున్నాను. ఇది మనం తల్లో హెయిర్ క్లిప్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా బ్రోచ్ లాగా కూడా పెట్టుకోవడానికి మనకి పిన్నీస్ అనేది ఇచ్చారనమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకు ఇది. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వైట్ అయితే బ్లాక్ హెయిర్లో బాగా కనిపిస్తుంది కదా అని తీసుకున్నాను. ఈ కొరియన్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి నాకు 150 రూపీస్ చెప్పారండి. ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెనింగ్ అని చెప్పేసి ఉంది. వీటిని నేను జీ ఫ్యాన్సీ అండ్ కాస్మెటిక్స్ అనే షాప్ నుంచి అయితే తీసుకున్నానండి. మనకి జంగ్ జ్యువెలరీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. వాటిని నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, అప్పటికి నాకున్న ఓపిక అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం ఈ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది నేను 150 రూపీస్కి తీసుకున్నానండి. చాలా షాప్స్లో అడిగాను, 250 ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెనింగ్ అని చెప్పారు. బట్ ఫైనల్గా ఒక షాప్లో అయితే 150కి ఇస్తా అన్నారు. సో అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించింది. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది పెద్దవాళ్ళు కూడా ఓన్లీ కాయిన్స్ అట్లా పెట్టుకొని స్టైల్గా లిప్స్టిక్ ఏమైనా మేకప్ ఐటమ్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది నేను లక్నో జ్యువెలరీ అనే షాప్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఇండస్ట్రీస్ అనే ఈ షాప్లోనే తీసుకున్నాను. ఇది మనకి మొబైల్ నంబర్ అండి వాళ్ళది. చూస్తున్నారు కదా, ఇది నేను మా పాప కోసం డ్రెస్ తీసుకున్నానండి. చాలా క్యూట్గా అనిపించింది చికెన్ కర్రీ డ్రెస్ అయితే. దీని కాస్ట్ అయితే నాకు 600 రూపీస్ పడింది. 600 రూపీస్ మేబీ ఎక్కువేమో అనిపించవచ్చు కానీ బట్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందండి. బటరీ సాఫ్ట్ అంటారు కదా, అట్లా ఉంది. అండ్ మనకి ఓవరాల్ మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది ఇచ్చేసారు. కుర్తా బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ ఇచ్చారు. చాలా చక్కటి డీటెయిలింగ్ అనిపించింది నాకు. చిన్నపిల్లల డ్రెస్ కదా, చాలా క్యూట్గా అనిపించి ఇంకా తీసేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ ఎగ్జిబిషన్లో మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద, గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కర్రీ వర్క్తో అయితే లేటెస్ట్గా వచ్చిందండి. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, నా బడ్జెట్లో లేకుండా అందుకని పర్చేస్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఇందాక నేను మా పాప డ్రెస్ తీసుకున్నానని చెప్పిన షాప్లో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నేను నా కోసం 700 రూపీస్లో ఈ 2 పీస్ కుర్తా సెట్ అయితే తీసుకున్నానండి. ఇది మిషన్ వర్క్ అనుకుంటా, చికెన్ కర్రీ వర్క్. మనకి ఇట్లా ఓంబ్రీ ఎఫెక్ట్లో చాలా బాగా అనిపించింది నాకు ఇది. ఇందులో మనకి మరొక కలర్ ఆప్షన్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కూడా అవైలబుల్గా ఉంది. బట్ నాకు ఎల్లో కలర్ అనేది ఫేవరెట్ కలర్ కాబట్టి నేను మోస్ట్లీ ఎంత వద్దనుకున్నా ఎల్లో కలరే పిక్ చేస్తుంటాను. సో అట్లా ఇది కూడా ఎల్లోలోనే తీసుకున్నాను అనమాట. ఇది నేను XXL సైజ్లో తీసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. అంటే నేను ఫస్ట్ ఎక్సెల్ సరిపోద్దేమో అనుకున్నాను, బట్ ఎందుకో అంత సెట్ అయినట్టుగా అనిపించలేదు. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చిన్నపాటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారు. అండ్ ప్యాంట్ చివరను కూడా డార్క్ ఎల్లో మీద వైట్ కలర్ మనకి చికెన్ కర్రీ వర్క్ అయితే ఇచ్చారండి, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇది నేను అజంతా గేట్ నుంచి అట్లా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా నడుచుకొని వెళ్తుంటే స్టాల్లో మనకి ఇట్లా హ్యాంగర్కి వేసి ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి అమ్ముతున్నారు. దాని నుంచి అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. వాళ్ళ నంబర్ అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర మిగతా కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి అజంతా గేట్ అని అంటే గేట్ నెంబర్ 2 అండి. గాంధీ భవన్ మెట్రో నుంచి డైరెక్ట్గా మనం లోపలికి ఎంటర్ అయ్యే రూట్ అనమాట. చాలా బాగుంది ఈ లైన్లో కలెక్షన్ అంతా కూడా. మనకి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది, రీజనబుల్ అనిపించింది. నేను ఈ డ్రెస్ మెటీరియల్ కూడా 500 రూపీస్కి అయితే తీసుకున్నానండి. అదే లైన్లో మనకి కరాచీ డ్రెస్ మెటీరియల్స్ అని చెప్పేసి 500,000 ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి అమ్ముతున్నారు. ఈ షాప్కి పేరు కూడా పెట్టలేదు, బట్ నేనైతే పిక్ తీసుకొని వచ్చాను, మీకు కొంచెం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని. నేను ఇది కూడా ఎల్లో కలర్లోనే పిక్ చేశాను. మేబీ వేరే కలర్ తీసుకుని ఉండాల్సిందేమో అని ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత ఫీల్ అయ్యాను. బట్ నెవర్తెలెస్ ఎల్లో అనేది నా ఫేవరెట్ కాబట్టి ఎన్నున్నా తక్కువనే అనిపిస్తుంది. ఇది మంచి ఎల్లో అండి. ఇందాక చూపించిన ఓంబ్రే ఎఫెక్ట్ ఎల్లో కంటే ఇది చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్స్ట్రా అవుతాయి. ఎందుకో ఈసారి ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ మీద అయితే పెట్టేశాను.
ఈ షాపింగ్ అంతా చేసేసి ఇంక అలసిపోయి నా వల్ల కాదురా బాబు అనుకుంటున్న టైంలో ఒక షాప్ దగ్గర ఆగి చెరుకు రసం కడుపులో వేస్తూ ఉంటే ఆ టైంలో నాకు ఎదురుగుండా ఉన్న షాప్‌లో ఈ డ్రెస్ మెటీరియల్ అయితే కనిపించిందండి. హంజా ట్రేడర్స్ అనమాట షాప్ పేరు. ఈ కాశ్మీరీ ఎంబ్రాయిడరీ ఉన్న 3 పీస్ కుర్తా సెట్ అయితే నాకు అరౌండ్ 1500 ఆర్ 1600 రూపీస్ పడింది. అప్పుడు నాకు అంత ఓపిక లేకుండే అందుకని ప్రైస్ కూడా అంత కరెక్ట్‌గా గుర్తులేదనమాట. బట్ నాకు ఈ షాప్ వాళ్ళైతే చాలా ఎంకరేజ్ చేశారండి. నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్‌లో చూపిస్తాను. మనకొక 750 సబ్స్క్రైబర్సే ఉన్నారు అని చెప్పినా సరే నాకు వాళ్ళ కార్డ్ అది ఇచ్చి చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. చూస్తున్నారు కదా! దుపట్టా అయితే చాలా చాలా బావుందండి. జార్జెట్ మెటీరియల్‌లో ఫుల్‌గా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. మనకు చాలా హెవీగా ఉంది డ్రెస్ మెటీరియల్ అనేది. దీనికి 1500, 1600 పెట్టడం కంప్లీట్‌గా వర్త్ అనిపించింది నాకు. దగ్గరికి తెచ్చి చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ చూసినా కూడా ఎంబ్రాయిడరీ ఫ్రంట్ సైడ్ ఉన్నట్టే ఉందనమాట. మనకి టాప్ వచ్చేసి కొంచెం దుక్క మెటీరియల్‌లో ఇచ్చారు. చున్నీ వచ్చేసి లైట్‌గా జార్జెట్ మెటీరియల్‌లో ఇచ్చారనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్‌గా. ఇన్‌కేస్ మీకు నచ్చితే గనక తప్పకుండా ఈ షాప్ అనేది విజిట్ చేయండి. నేను గేట్ నుంచి ఎన్నో లేన్ అనేది చెప్పలేను గానీ, బట్ షాప్ అయితే మీకు ఐడెంటిఫై చేయాలనంటే ఒక చెరుకు రసం షాప్ ఉంటుంది. అండ్ అలాగే ఎదురుగుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుంది. హంజా ట్రేడర్స్ అనే షాప్ అనమాట. నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే డిస్‌ప్లేలో పెట్టిన ఈ బెడ్‌షీట్ చూసి నాకు ఈ బెడ్‌షీటే కావాలి అని తర్వాత వాళ్ళు ఎన్ని కలర్స్ అండ్ మోడల్స్ చూపించినా నేను ఇదే కావాలి అని చెప్పి తీసుకున్నాననమాట. వీళ్ళ స్టాల్ నెంబర్ వచ్చేసి 1238/3 అండ్ 1238/4 అని చెప్పి ఇచ్చారనమాట. దీని కాస్ట్ అయితే నాకు 1000 రూపీస్ పడింది. ఇంటికి రాగానే మా మమ్మీ అయితే చాలా తిట్టారు. బెడ్‌షీట్‌కి 1000 అవసరమా అని చెప్పేసి. మీకేమనిపిస్తుంది? రీజనబులే అనిపిస్తుందా? లేదా ఎక్కువ పెట్టేసాను అనిపిస్తుందా? తప్పకుండా నాతో కామెంట్ బాక్స్‌లో అయితే షేర్ చేసుకోండి. ఎందుకో చూడగానే చాలా ఎలిగెంట్‌గా ఉందనిపించి దీన్ని నేను సరేలే అని చెప్పి ఇంకా 1000 రూపీస్ అయినా పర్వాలేదని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాజిక్ పెన్సిల్ అయితే తీసుకున్నానండి. ఇది నెవర్ ఎండింగ్ పెన్సిల్ అంట. ఇది మనం షార్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్టోన్ అనమాట. రాసుకొని చక్కగా నార్మల్ రబ్బర్‌తో ఎరేజ్ చేస్తే పోతుంది. ఫ్రెండ్స్ మరి మీకు గాని నా ఎఫర్ట్స్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.